CGR ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేసినటువంటి ఈ స్పోర్ట్స్ డే, ఈ కార్యక్రమానికి చేసినటువంటి చైర్మన్ గంగిరెడ్డి గారికి, అభిషేక్ రెడ్డి గారికి, ప్రిన్సిపల్ జ్యోత్స్నా గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. తెలంగాణలో గతంతో పోలిస్తే మీరందరూ చూస్తూ ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు ఏ విధంగా ఉంది, స్పోర్ట్స్ ఏ విధంగా ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా విద్యార్థుల కంటే విద్యార్థుల తల్లిదండ్రులకే పెద్దగా చెప్పాల్సింది. చాలా మందికి నేను చూస్తూ ఉన్నా, ప్రతి అబ్బాయిని అంటే నేను పర్సనల్గా చూసింది కలకట్టాలో బయలుదేరా. కలకట్టాలో ఇక్కడ మన గ్రౌండ్స్ అన్నీ ఒకప్పుడు నేను చైర్మన్ కాకముందుకు ఇదంతా చెట్లతో నేను నిండిపోయి అడివా లేకపోతే గ్రౌండ్ అనే పరిస్థితిలో ఉండే. తెలంగాణలో ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఏ విధంగా డెవలప్ అయిందో మీరే చూస్తూ ఉన్నారు, రోజు రోజుకి ఏ విధంగా చేంజ్ చేస్తుంది. కలకత్తాలో కూడా కొన్ని గ్రౌండ్స్ విజిట్కి మేము పోయినప్పుడు అక్కడ మాకే ఆశ్చర్యం అనిపించింది. సాయంత్రం 5 కాగానే విద్యార్థులు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ జాబ్కి పోయిన వాళ్ళు 5కి ఇంటికి రావడం, ఇంటికి రాగానే ఒక 1 అవర్ 5:30 నుంచి 6:30, 7 వరకు గ్రౌండ్కి వెళ్ళేవారు. ఫస్ట్ డే చూసిన, సెకండ్ డే కూడా చూసిన, మూడో రోజు కూడా నేను అడిగిన ఇక్కడ గేమ్స్ నడుస్తున్నాయా లేకపోతే రెగ్యులర్గా ఇదే పరిస్థితి ఉంటుందా అని. వాళ్ళు ఇక్కడ ఆ కలకట్టాలో ఎప్పుడు కూడా ఇంట్లో సీరియల్స్ చూడడం కానీ లేకపోతే ఇంట్లో యాక్టివిటీస్ తగ్గిస్తారట. వాళ్ళు విద్యార్థులు కానీ స్టూడెంట్స్ కానీ స్పోర్ట్స్ మెన్స్ కానీ ఆడేవాళ్ళు ఆడుతూ ఉంటారు, చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే ఆ కల్చర్ అనేది మరి అక్కడికి వాళ్ళకి అలవాటు పడడానికి నాకు తెలుసుకో 20-30 సంవత్సరాలు పడి ఉండొచ్చు. కానీ మన తెలంగాణలో ఆ కల్చర్ని తీసుకురావాలన్న ఆలోచనతోనే ఎక్కడెక్కడైతే మున్సిపల్ గ్రౌండ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా నీట్ అండ్ క్లీన్గా తయారు చేసి మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తూ ఉంది. దీంట్లో భాగస్వాములు కావాల్సింది మీరే. ఎందుకంటే పబ్లిక్ అనుకుంటేనే, ప్రజలు అనుకుంటేనే ఇది అందరినీ క్లీన్ చేసే వరకు ప్రభుత్వం చేయగలుగుతుంది. కానీ దాంట్లో యాక్టివిటీ మొదలు పెట్టాలనుకుంటే మాత్రం అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ కానీ ఇటువంటి విద్యార్థులు కానీ, మొన్న నేను అభిషేక్తో మాట్లాడేటప్పుడు ఏదో 2 గ్రౌండ్ల గురించి డిస్కషన్ చేసినాను. అతను పలానా ప్లేస్లో ఇట్లా గ్రౌండ్స్ మొత్తం ఆ లోపల పోయి చూస్తే మురికి కుంపగా ఉన్నాయన్న అని నేను వెంటనే దాన్ని మున్సిపల్ మేయర్ గారికి ఇన్ఫార్మ్ చేసినాను. ఇమీడియట్గా పోదాం, అవి క్లీన్ చేద్దాం. ఏదన్నా స్కూల్స్ కావాలంటే స్కూల్ గ్రౌండ్ లేని స్కూల్స్ కావాలంటే స్కూల్స్కి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేకపోతే ఆ కాలనీ వాళ్ళతో మాట్లాడి దాన్ని గ్రౌండ్గా తయారు చేసి యాక్టివిటీ మొదలు పెట్టడానికి ఈరోజు మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విధంగా హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థి ఒక 2 స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ కావాలి. ఒకటి ఇండివిజువల్ స్పోర్ట్స్లో కానీ, రెండవది గ్రూప్ స్పోర్ట్స్లో. ఇండివిజువల్లో అథ్లెటిక్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇండివిజువల్ వాళ్ళ ఇంట్రెస్ట్. గ్రూప్లో కబడ్డీ, ఖోఖో వీటన్నింటి కూడా ఈ మధ్య నిర్వీర్యం అయిపోతున్నాయి. మనం చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది కూడా చిన్న ఉన్నప్పుడు మధ్యలో ఒక రాళ్ళు పెట్టి బాలతో కొట్టుకునే వాళ్ళు చాలామంది ఆడింటారు. దాంతోపాటు గోటీలాట అని ఆడేటోళ్ళం. ఇవన్నీ ఇప్పుడు అందరూ మర్చిపోయారు, ఎందుకంటే అవన్నీ యోగాలో భాగాలే. అందుకే ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఓన్లీ కేవలం మన ఫోన్లకు, మొబైల్స్కి లేకపోతే సిస్టమ్స్కి అలవాటు పడిపోతున్నాం. ఖచ్చితంగా ఇటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీరందరికీ రిక్వెస్ట్, ఇంకోటి పేరెంట్స్ ముఖ్యంగా, మీ విద్యార్థి ఎంత చదువుకుంటున్నారో అంటే నా కొడుకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నా కొడుకు సివిల్స్ కొట్టాలి అనే ఏ అయితే ఆలోచన ఉందో, ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఫస్ట్ హెల్దీ ఉండాలి. హెల్దీ ఉండాలంటే ఫస్ట్ అతను ఏదో ఒక స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. అబ్బాయి మీరు 5 o'clock లేపుతారా 6 o'clock లేపుతారో తెలియదు, కానీ 1 hour మీ అబ్బాయిని గిన స్పోర్ట్స్ సైడ్ మీరు గిన మలిపించగలిగితే ఖచ్చితంగా ఆ అబ్బాయి ఫ్యూచర్లో చాలా పెద్ద పొజిషన్కి అయితే పోతాడు. ఈరోజు దానికి ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కోసమే నిఖత్ జరీని చూస్తున్నాం. దీప్తి, మీ దీప్తి గురించి ఒక విషయం చెప్పాలి. ఆ అమ్మాయి ఒలింపిక్స్లో, పారా ఒలింపిక్స్లో ఈరోజు తెలంగాణకు వచ్చిన ఒకే ఒక పథకం దీప్తి. ఆ అమ్మాయి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, దీప్తి ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఒకటే ఒక రూము, ఆ పైన పెంకులు, వర్షం వస్తే ఏదో మూలకు కూర్చోవాలి. ఆ అమ్మాయి వరంగల్ నుంచి హైదరాబాద్ రావడానికి వచ్చే బస్ ఛార్జీలు కూడా
ఇక్కడ ఒక అకాడమీ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఏర్పాటు చేస్తే అమ్మాయిని తీసుకొని వచ్చి అమ్మాయిని ఈ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తారు. ఆ అమ్మాయిని ఏ విధంగా చూసినా లోకల్లో ఉండే కోచ్ ఆ ఊరికి వస్తే ఊరిలో బస్ స్టాండ్ దగ్గర దిగితే పేపర్ తీసుకొని పోయి ఆ అమ్మాయి ఒక ఇంటికి పోయి ఇచ్చిరండి అంటే ఆ అమ్మాయి ఒక 2 minutesలో ఇంటికి పోయి ఇచ్చేసి వచ్చేసిందంట పేపర్. అంటే అమ్మాయి యాక్టివిటీ అంతా ఈ అమ్మాయి ఇంత రన్నింగ్లో అంటే అథ్లెటిక్స్లో ఇంత స్ట్రాంగ్ ఉంది కదా, ఎందుకు ఈ అమ్మాయిని మన స్టేట్కి పంపించదు, డిస్టిక్లో ఆడిపిద్దామంటే డిస్టిక్లో ఫస్ట్ వచ్చింది, స్టేట్లో వస్తే స్టేట్లో వచ్చింది, నేషనల్ పోతే ఇప్పుడు పారా ఒలింపిక్స్ వరకు వచ్చింది. వారి టాలెంట్ మీ పిల్లల టాలెంట్ ఎందులో ఉందో దాంట్లో మీరు ఖచ్చితంగా చూసి ఖచ్చితంగా ఒక్క స్పోర్ట్స్లో మీరు ఏర్పాటు చేయగలిగితే, ఈరోజు దీప్తికి Group 2 జాబ్ ఇస్తున్నాం, దాంతోపాటు వారి కుటుంబానికి పేరు వచ్చింది, వరంగల్ జిల్లాకు పేరు వచ్చింది, రాష్ట్రానికి పేరు వచ్చింది, దేశానికి కూడా పేరు వచ్చింది. కాబట్టి అటువంటి వాళ్ళు మన మధ్యలోనే ఈరోజు మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ మన పిల్లల్ని ఒక్క సైడ్ మనం మార్చే విధానం. చాలామంది పేరెంట్స్ ఉంటారు, సాయంత్రం కాగానే మన దగ్గర అంత కల్చర్ మారిపోయింది, సాయంత్రం 6 గంటలకు ఎందుకంటే హైదరాబాద్ అనేది ఫుట్బాల్కి నెంబర్ 1 ప్లేస్. 7 ఒలింపిక్స్ వచ్చిన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఈరోజు మనకు ఒలింపిక్స్ ఎంట్రన్స్ కూడా లేని పరిస్థితిలో ఉన్నాం, అంటే అంత నిర్వీర్యంగా అయిపోయింది ఆటలో. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ని ఇప్పుడు మనం అడిగేస్తున్నాం, ఈ అడుగులో మీరు అందరూ భాగస్వాములు కావాలి. దానికోసమే స్పోర్ట్స్ స్కూల్స్ తెలంగాణలో పెంచుతున్నాం. ఈరోజు నూతన పాలసీని స్పోర్ట్స్కు తెలంగాణ నూతన పాలసీని తీసుకొస్తున్నాం. ఆ పాలసీలో నీవు ఒలింపిక్స్కి పోయినా, ఏషియన్ గేమ్స్కి పోయినా, నువ్వు ఏ గేమ్స్కి పోతే దానికంటూ ఒక క్రైటీరియాని ఏర్పాటు చేసి మీరు ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా రేపు ఆ ప్లేస్లో మీరు అక్కడ ఒలింపిక్స్లో నువ్వు ఈరోజు ఒక గోల్డ్ సాధించినా, సిల్వర్ తీసుకొచ్చినా, బ్రాండ్ తీసుకొచ్చినా, అందులో నీకు ఈ రాష్ట్రానికి రాగానే నీకు రావాల్సిన సదుపాయాలన్నీ, నీకు రావాల్సిన జాబ్ కానీ లేకపోతే మీ ఇంటికి చేరవలసిన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్నీ మీ దగ్గరికి వచ్చే విధంగా ఈరోజు పాలసీని ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ మెన్ అనేటోడు సగర్వంగా ఎత్తుకునే విధంగా ఈరోజు తెలంగాణ పాలసీ ఉండబోతుంది. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే తెలంగాణలో రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ చూడగలుగుతామనే నమ్మకం, విశ్వాసం మా ప్రభుత్వానికి ఉందని మీ అందరికీ తెలియదు. ముఖ్య విషయం, దాంతోపాటు ఇదే వర్సిటీని మొదలు పెడతా ఉన్నాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 ప్లేస్లో ఉండే విధంగా ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీని తయారు చేస్తూ ఉన్నాం. దానికి అనుసంధానంగా స్కూల్స్ను రెడీ చేస్తూ ఉన్నాం. ఇండిపెండెంట్ స్కూల్స్ ప్రతి స్కూల్లో కూడా ఈరోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రైవేట్ స్కూల్సే కాకుండా, గవర్నమెంట్ స్కూల్సే కాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా 1 hour స్పోర్ట్స్ అవర్ పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దానికి వెంటనే ఎక్కడ ఆలోచన చేయకుండా వెంటనే దాన్ని కూడా ఖచ్చితంగా పాలసీలో పెట్టే నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మనం ఎంతసేపు ఉన్న సిస్టమ్ వైజ్లా కంప్యూటర్ అండ్ స్పోర్ట్స్ ఆడడంలో కూడా సెల్ ఫోన్లో స్పోర్ట్స్ ఆడే పరిస్థితి కనబడుతుంది. ఇక నుంచి హెల్దీగా దృఢత్వంగా మనం మొదలైతే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యం చేరుస్తాం. ఆటల్లో మనం మొదలు పెడితే చదువులో కూడా నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు. మీరు ఒక్కసారి ఆలోచన చేసి మీ విద్యార్థులను ఎవరైతే ఉన్నారో స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. దాంతోపాటు తల్లిదండ్రులు మొదటి చొరవ, ఎందుకంటే ప్రతి విద్యార్థికి మొదటి గురువు తల్లే, రెండో గురువు తండ్రి, ఆ తర్వాతే స్కూల్స్ అక్కడ జరిగే వ్యవస్థ. స్కూల్లో ఎంత చెప్పినా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు చెప్పే విధానంలోనే పిల్లలు పెరుగుతారు. ఎవరిని నేను చిన్నప్పటి నుంచి నేను కూడా ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి కష్టాలు, బాధలు, నష్టాలు అన్నీ తెలిసిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నాం. మీ అబ్బాయి చదువులో నెంబర్ 1 ప్లేస్కి రావాలి అని అంటే స్పోర్ట్స్లో మీ అబ్బాయి మొదలు అడుగు వేయండి. 100% చదువును స్పోర్ట్స్ను ఈక్వల్గా తీసుకొని పోయి రాబోయే రోజుల్లో సక్సెస్ఫుల్గా ఈ స్కూల్ నెంబర్ 1 ప్లేస్లో ఉండాలని, ఈ విద్యార్థులు కూడా పెద్ద స్థాయికి రావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.